ఇదే సావిత్రి, మనం ఉండబోయే కొత్త ఇల్లు ఎలా ఉంది? బాగుందండి. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. ఎవరయ్యా నువ్వు? మేము రావడానికి ముందే ఇంట్లో చూస్తున్నావు? పనివాడినండి. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పని చేశాను. ఇప్పుడు మీరు వస్తున్నట్టు తెలిసింది, మీ దగ్గర పని చేద్దామని ఇక్కడే ఉండిపోయా. ఏమండి, మనం ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాం. ఊరు తెలిసిన వాడు మనకి తోడుగా ఉండడం మంచిదే కదా. అలాగా? హోమ్ మినిస్టర్ చెప్పేసిందిగా, నువ్వు అపాయింటెడ్. భలే సంతోషంగా ఉంది. ఇలా చూడవయ్యా, మమ్మల్ని అడగకుండా ఎవరిని లోపలికి రానివ్వకూడదు. ముఖ్యంగా పాపను జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైందా? మీరేం దిగులు పడకండి, పాపను జాగ్రత్తగా చూసుకుంటా. ముందు నీ నవ్వు ఆపయ్యా, పాప తడుచుకుంటుంది. వెళ్ళి కాలు లగేజ్ ఉంది, తీసుకురా. నువ్వు పద. పెట్టెలు తేవడానికి ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రిన్స్, మీరు చెప్పినట్టుగానే అబద్ధమాడి ఇంట్లో దూరా. వెరీ గుడ్. తర్వాత నీ పని పాపను హతమార్చడమే. మంత్రపు తీగ పేలిపోయిందా? నాశనం చేసిందే శక్తి. ప్రిన్స్, మిమ్మల్ని మించిన శక్తి ఏదో దాన్ని నాశనం చేసిందేమో. తర్వాత ఏం చేయాలో, ఆ బిడ్డను ఎలా హతమార్చాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వు ఆ ఇంట్లోనే పనోడుగా ఉండు. ఓ అలాగే ప్రిన్స్. ఏ పిల్ల పిశాచి, నువ్వు చావకుండా నన్ను చంపుకు తింటున్నావేంటే? దియ్యమా భూతమా? ఇక్కడ నోరు వచ్చింది. ఏ పిల్లదేమా, ఈ కాసేపట్లో ఏం మాయ చేసావే? అమ్మో, తలవాత బాగుండి తల మిగిలింది. ఓ నాయనో. ఏంట్రా, అమ్మవారి శక్తులు చూసి భయపడ్డావా? భయపడకు. ఈ అసురేశ్వరుడున్నాడు. ఇదిగో, ఈ పువ్వులతో ఆ బిడ్డని హతమార్చు. అసురేశ్వరుని అంతం చేసే శక్తి చివరికి అదే అంతమైపోయింది. ఏమిట్రా, అంతమైన బిడ్డ ఏమైందని ఆశ్చర్యపోతున్నావా? రూపం మార్చి వచ్చిన పోలేరమ్మనిరా. పాపగా వచ్చింది నేనే, ఇప్పుడు నీ ప్రాణాలు తీసేది నేనే. లేదు, నువ్వు నన్ను పూజించే వాళ్ళని కాపాడే కాళిని, నీ బోటి దుర్మార్గుల్ని శిక్షించే సూలిని. అమ్మా, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. పువ్వులతో ఒక పసిదాన్ని అంతం చేయబోయేవి. నిన్ను ఈ పోలేరమ్మ ఊరికే వదిలిపెట్టదురా.
మార్తాండ చచ్చాడు. ఏదో శక్తి నాతో ఆడుకుంటోంది. నా శక్తిని చూపించడానికి నేనే వెళ్తాను. ఏ ముసల్దానా, దోటి దారి కట్టు పెట్టావే, తీసేయి. నా వల్ల కాదయ్యా. ఏ శక్తి లేదా? శక్తి ఉంది, శివుడు ఉన్నాడు. అది తెలుసుకునే శక్తి కొంతమంది మూర్ఖులకి లేదు. ఏం బాబు, నీకు బలం ఉంది కదా, అది తీసి పక్కన పెట్టచ్చుగా. నీకు బాగా పొగరబట్టిందే. నా గురించి నీకు తెలియదు. ఇప్పుడు చూడు. వెదురు కర్రని ఎత్తడానికి నీకు బలం లేదు. నీకెందుకురా ఇంత తల పొగరు? ఆ బిడ్డను కాపాడడానికి పోలేరమ్మే వచ్చిందా? అమ్మవారిని ఎదుర్కోవాలంటే అసుర జ్వాలాశక్తి యాగం చెయ్యాలి. 40 పౌర్ణముల పూజ చేస్తాను. నా శక్తి ఏమిటో నిరూపిస్తాను. మరీ టైట్ గా ఉందన్నారుగా, ఇప్పుడేసి చూడండి. సరిగ్గా సరిపోయిందయ్యా. భలే పనుడు అయ్యా నువ్వు. థ్యాంక్స్. సరే, ఎంత ఇమ్మంట? ఏదో మీరే చూసివ్వండి. ఎంత కావాలో అడగవయ్యా. ఏంటండి, మీరే చూసి ఎంతో కొంత ఇవ్వండి. ఏయ్, ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. అది పద్ధతి కాదండి, తప్పండి. ఏయ్, నేను చెప్తున్నానయ్యా, ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. 5 రూపాయలు ఇవ్వండి. ఏయ్, మాట వరుస కంటే నిజంగానే కొడతావండి. ఒట్టి సొంటలాగున్నావా? ఆ? నేను సుంటనా? నేను సుంటనా? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రశ్నలు అడుగుతావా? ఆ. నన్ను ఆ. అడుగు. పళ్ళున్నాయి, కరవలేదు. పళ్ళు లేవు, కరుస్తుంది. అదేంటి? ఏయ్, ఏందయ్యా ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తుండవు? పళ్ళు లేకుండా ఎట్లా కరుస్తుందయ్యా? ఏ ఎందుకు కరవదు? దువ్వలకు పళ్ళున్నాయిగా. ఉన్నాయి. అది కరుస్తుందా? కరవదు. చెప్పు, పళ్ళున్నాయా? లేవు. అది కరుస్తుంది కదా. అవును. అది విషయం. ఏయ్, ఆ. నువ్వు అమాయకుల్లా కనిపించిన మహా అసాధ్యుల్లా ఉన్నావా? ఇందా 5 రూపాయలు. సరేనండి. అమ్మా తల్లి, ఏమయ్యా, నేను ఇచ్చిందే 5 రూపాయలు. ఆ. అందులో 1 రూపాయి ఉండిలో వేస్తావిందే. నాకొచ్చే ఆదాయంలో ఎంతో కొంత ఆ తల్లికి వేస్తుంటాను. అరే రే 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 రే. ఆ. చాలా మంది కన్న తల్లినే పట్టించుకోవడం లేదు. నువ్వేమరా అంటే ఈ తల్లి కోసం ఉండిలో డబ్బులు వేస్తున్నావా? నువ్వు చల్లగా ఉండాలయ్యా. తల్లి, నీ దయ వల్ల ఉండి చిల్లరతో నిండిపోయింది. ఇప్పుడే నీకు సమర్పిస్తాను. ఆ. పోలేరమ్మా, పోలేరమ్మా, అందరిని చల్లగా చూడమ్మా. ఆగు. ఏంట్రా సందు చూసుకొని లోపలికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళు. ఏంటి అలా ఎప్పుడు చూసినా కోపం నడుస్తుంటారు? ఓ పని చేయండి, ఆ తల్లితో నేను వచ్చానని చెప్పండి. ఆమె రమ్మంటుంది, అప్పుడు వెళ్తాను. అమ్మవారు ఏ కాలంలో మాట్లాడిందిరా? తెలివి తక్కువ కదవా? ఆ? ఏంటి స్వామి, ఈ డైలాగ్ మీరు చెప్తున్నారు? ఆమె మాట్లాడేది అయ్యుంటే ఏ రోజు నన్ను డిస్మిస్ చేసి ఉండేది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. స్వామి, నేను చిల్లర తీసుకొచ్చాను, ఉండిలో వేయాలి. ఊరినే పోషించేది ఆ తల్లి. ఓ బిచ్చగా డబ్బులిస్తే ఆ డబ్బులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలా? ఏంటి స్వామి అర్థం లేకుండా మాట్లాడతారు? తల్లి ఊరు మొత్తాన్ని పోషించాలి కదా, డబ్బు కావద్దు. ఎక్కడి నుంచి వస్తుంది? నాలుగా పని పాటు చేస్తుందా? ఆరి వెధవా, అమ్మవారిగా పని లేదంటావా? రాత్రంతా కాపలా కాస్తూ ఊరంతా కాపాడేదెవర్రా? ఆ పోలేరమ్మ తల్లేరా? పోరా పో. పోరా అంటే త్రిపుర సుందరి భవతారిణి త్రిశూలిని ఆ, అసుర సంహారిణి జయకారిణి ఆ. శివకామిని. అయ్యో ఏండే, తల్లికి నగనట్రా వేస్తారు, అట్టాగే ఓ జత్ చెప్పులు తొడకూడదు? చెప్పురా. ఎందుకు? తల్లి రాత్రి ఊరంతా తిరుగుతుంది కదా, రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు. ఓ జత్ చెప్పులు తొడుగారంటే ఆమె సుఖంగా నడుస్తుంది కదా. శిలకి చెప్పులు తొడగమంటున్నాడయ్యా. చెప్పులు కుట్టే బుద్ధి ఎక్కడ పోతుంది వెధవకి? పో. భలే చెప్పొచ్చాడు. తల్లి, వీళ్ళంతా నేను శిల అనుకుంటున్నారు.
కానీ నేను దేవత అనుకుంటున్నాను. నీకు ఒక చేత చెప్పులు నేను కుట్టి తెస్తానమ్మా. త్రిపుర సుందరి భవతారిణి త్రిశూలిని తల్లి, 2 రోజులు నేనే కూర్చొని నా చేతులారా కుట్టాను. బాగున్నాయా? ఇక మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు. వేసుకో తల్లి. ఇది కూడా వేసుకో. రేయ్! అయ్యో అమ్మా, 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 తల్లి, అమ్మా, అయ్యో అమ్మా, కాపాడు తల్లి, అయ్యో అమ్మా, అమ్మా, తల్లి, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, తల్లి, ఓరి దుర్మార్గుడా! ఆ, ఆ. పెద్ద అపచారం చేసావు కదరా. నువ్వు గుళ్ళోకి రావటమే తప్పు. బయట వదలాల్సిన చెప్పులు అమ్మవారి కాళ్ళకి తొడిగావే, అది అంతకంటే తప్పు. చెయ్యకూడదు పాపం చేసావు కదరా అప్రాచ్యుడా. అరే వదండి స్వామి, ఆ రోజు పురాణం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పాను? భక్త కన్నప్ప శివుడికి తన 2 కళ్ళు పెట్టాడని చెప్పారా? అవును చెప్పాను. అప్పుడు శివుడు కన్ను ఎక్కడుందో గుర్తు తెలియడం కోసం తన కాలు తీసి శివుడు ముఖం మీద పెట్టాడని చెప్పారు కదా. అవును చెప్పాను. మరి అతను చేస్తే పుణ్యం, నేను చేస్తే పాపం స్వామి. అరే, పోండి స్వామి. తల్లి, నీకోసం ఆశగా చెప్పులు తెచ్చాను, కానీ ఆడి చేత కొట్టించావే. ఇక మీదట నేను నీకోసం రాను. నువ్వే నా కోసం వస్తేరా లేదా నీ ఇష్టం.